హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను వచ్చేసి ఆర్కే బీచ్లో ఉన్నాను. మీరు చూస్తున్నారు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో సముద్ర మట్టం తగ్గుముఖం పట్టడంతో స్థానికుల ఆందోళన కలిగించింది. సో చూడొచ్చు మీరైతే బీచ్ అయితే మీకు ఆ రాళ్ళైతే మనకు అసలు కనిపించేవి కావు. లాస్ట్ వీకే విజిట్ చేసా బీచ్కి వచ్చి. సో మీరైతే చూడొచ్చు, కనిపించట్లేదు. సో మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరే. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు. వాటర్ అయితే ఎక్కడ వరకు వచ్చేదో మీకు అయితే ఐడియా ఉంటుంది. సో వాటర్ అంతా ముందుకు వెళ్ళిపోయింది, అదే వెనక్కి వెళ్ళిపోయింది వాటర్ అంతా. మీకు రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి చూడండి, చాలా వరకు వెళ్ళిపోయింది వెనక్కి వాటర్ అయితే చూడొచ్చు. అండ్ దాదాపుగా ఒక 200 మీటర్స్ వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరే చూస్తున్నారు కదా లొకేషన్, మీరు చూడండి. ఈ రాళ్ళు అయితే అసలు కనిపించేవి కావండి. ఇక్కడ ఈ రాళ్ళంతా క్లోజ్ అంతా, ఇక్కడ రాళ్ళంతటా కవర్ చేసేది, వాటర్ అంతా వచ్చేది. సో మీరే చూడొచ్చు, ఈ రాళ్ళంతా కనిపించేస్తున్నాయి. చాలా వరకు ముందుకు వెళ్ళిపోయింది బీచ్ అయితే. చూడండి, ఫొటోస్ తీసుకునే వాళ్ళు కూడా మనమైతే ఇక్కడ అసలు చూడొచ్చు. మీరైతే ఈ లొకేషన్ అంతా ఎంత భయంకరంగా ఉండేదో చూడండి. ఎంత రాళ్ళే కనిపిస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు. సో ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మన విశాఖపట్నానికి ఫస్ట్ మొట్టమొదటిగా రావాల్సింది ఆర్కే బీచ్లో వస్తుంటారు. సో చూడండి, ఆర్కే బీచ్లో అయితే ఇదైతే లాస్ట్ 1 వీక్, ఈ 2 డేస్లో జరిగి ఉండొచ్చు. నేనైతే ఈరోజు వెళ్ళాను. సో మీరైతే చూడొచ్చు, వాటర్ అయితే ఎంతవరకు ముందుకు వెళ్ళిపోయిందో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా ఫుల్గా వాటర్ వచ్చేసేదండి. ఇదంతా కూడా వాటర్ వచ్చేసేది. అండ్ ఇంతకుముందు స్నానాలు చేయాలన్నా, అసలు ఈత కొట్టాలన్నా ఇక్కడ అయ్యేది కాదు. అండ్ ఇప్పుడైతే చూడండి, వాటర్ ఎంతవరకు ముందుకు వచ్చింది, ఇప్పుడు ఎంతవరకు వెనక్కి వెళ్ళిపోయింది. చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది. దగ్గర ఒక 200 మీటర్స్ వరకు చాలా వరకు అయితే వాటర్ వెనక్కి వెళ్ళిపోయింది. మీరైతే చూస్తున్నారు కదా, చూడండి. సో మీకైతే చూపిస్తాను లొకేషన్ అయితే. చూడండి, చూస్తున్నారు కదా మీరైతే. సో నా హోటల్ అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ ఇటు సైడ్ అయితే బీచ్ వ్యూ చూడొచ్చు మీరు. బీచ్ వ్యూ అయితే చూడండి. అండ్ విజిటర్స్ కూడా ఇంకా ఈవినింగ్ ఆ టైంకి వస్తారు. మేమైతే కాస్త ఎర్లీగా వచ్చాము, అట్లా 3:30-4 ఆ టైంకి వచ్చాము. చూడండి, ఈ రాళ్ళు కూడా అసలు కనిపించేవి కావు. ఫుల్గా వాటర్ అయితే ఉండేది. ఈ రాళ్ళు కూడా అంతా క్లోజ్ చేసి. సో చూడొచ్చు, వాటర్ అయితే ఎంతవరకు ముందుకెళ్ళిందో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ రాళ్ళు అయితే అసలు కనిపించేవి కావు. ఫుల్ కవర్ చేసి వాటర్ అయితే వచ్చేసేది. సో మీరైతే ఈ లొకేషన్ చూడొచ్చు, చూడండి. అండ్ ఇంతకుముందు అయితే అసలు ఈదడానికి అవకాశం లేదు. ఇప్పుడైతే చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు చూడండి. అదే ఈత అయితే కొడుతున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే చాలా వరకు అయితే ముందుకు వెళ్ళిపోయింది వాటర్ అయితే, అదే వెనక్కి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ప్లెయిన్గా కనిపిస్తుంది. లైక్ ఋషికొండ బీచ్ లాగా అయితే ఒకసారి నాకైతే అనిపించింది. రెండు స్నానాలు అయితే చేస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోయింది కదా వాటర్ అయితే. ఇంతకు ముందు అయితే స్నానాలు చేయడానికి అసలు ఎవరు చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే లోతు ఎక్కువ ఉండేది అనమాట. వాటర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళైతే స్నానాలు చేస్తున్నట్టున్నారు. ఇక్కడ అంతా వాటర్ కవర్ చేసి ఉండేది. ఈ రాళ్ళంతా కవర్ చేసి వాటర్ ఉండేది. వాటర్ అయితే చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది. చూడొచ్చు మీరైతే.
అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.